ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. భగవంతుడైన సద్గురువుకు తమ రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులందరూ ఇళ్లకు వెళ్లారు. 5గురు మాత్రము మసీదులో ఉండిపోయారు. సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా చాలా ఆశ్చర్యపోయారు. అలాగే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి, నీ గడ్డివాము నిప్పంటుకుంది వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలాగే అన్నారు. ఈసారి గడ్డివాము నుంచి దట్టంగా పొగలేస్తుంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తుంది. గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్దిగా నీరు చల్లి అది ఒక్కటే తగలబడుతుందని అభయం ఇచ్చారు. అలాగే జరిగింది. ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేలా ఉన్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి తగ్గు తగ్గు జాగ్రత్త అన్నారు. దుని అణగి మందంగా వెలగసాగింది. భీమా అనేవాడు సాయి లీలలో చూడాలని సిరిడి వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందరినీ పంపేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇళ్ల కప్పులు ఎగిరిపోయేలా పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూశావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పకుండా బొంబాయి బయలుదేరవలసి ఉంది. కానీ అంతలో తీవ్రమైన గాలి, వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేనని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, భగవంతుడా వర్షమాపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు. సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురుగీత చెబుతుంది. గంగ విష్ణు పాదాల నుంచి ఉద్భవిస్తుంది అంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తి. అయితే దాసగుణు తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో మాత్రము అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తులకు అట్టి విశ్వాసం ఇవ్వవలసినది కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి రోజు దాసగుణు గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు. సాయి గణు, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇదిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల దగ్గర ఉంచమన్నారు. సన్నని దారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. అతడా నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నారు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు. ఆయన సమాధి చెందాక దాసగుణు మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి, మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిమన్న సంకోచంతో శిరసున ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా, నీకెన్ని జన్మలైనా మరలా అలాంటిది లభిస్తుందా అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువా సుతార్ మొదట 1817లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువా సుతార్ మొదట 1917లో షిరిడీ వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడు కానీ తరువాత గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల కిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పింది. సదాశివ తార్కాడ్ విగ్రహాలను, గురువులను పూజించటం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్యాబిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతని భార్య షిరిడీ వెళ్ళాలి అనుకుంది. తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరగదని తలచి వెళ్ళను అన్నాడు. తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక తల్లి కొడుకులు ఒక శనివారం రోజు షిరిడీ చేరారు. తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారము యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు.
కానీ మంగళవారం నాడు ఆఫీసుకి వెళ్ళే తొందరలో నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. తరువాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు వ్రాశాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి, అమ్మ, ఆకలిస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజాగది తలుపు తాళం వేసి ఉంది. నేనెలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బాపు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు. ఆకలితో తిరిగొచ్చాను అన్నారు. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది. ఆరతి అయిన తరువాత నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనీయవద్దని జాబు రాశాడు. ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి ఎలాంటి భేదమో లేదన్నమాట. బాబా 1917లో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమద్బంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరురోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలనని చెప్పారు. అతడు ఆ విషయము తన భార్యకు చెబితే మరురోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. వడ్డన కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా భోజన సమయానికి ఆలీ అహ్మద్, మౌలానా ఇమ్మా ముజావర్ అను ముస్లింలిద్దరు వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెప్తామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటము. సరిగ్గా సమయానికి సాయే ఆ రూపంలో వచ్చారు. తమ రాకను ముందుగా తెలిపారు. ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తరువాత భోజనం చేశారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8 సంపూర్ణం.